భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మోహన్ బాబు నిర్మించారు. రామాయణ్, మహాభారతం వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. మంచు విష్ణు చాలా ప్రెస్టేజ్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించారు. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు చేశారు. స్టార్ నటీనటులందరూ కూడా ఇందులో భాగమయ్యారు. జూన్ 27వ తేదీన విడుదలైంది ఈ సినిమా. విడుదలైన తొలి రోజు నుంచే చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తొలి ఆట నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ అదిరిపోయిందని, బీజిఎం, సాంగ్స్ సినిమాకు మరో హైలైట్ అయ్యాయని అందరూ అన్నారు. ఇక క్లైమాక్స్లో విష్ణు నట విశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమా కలెక్షన్స్ గురించి చూసుకున్నట్లయితే తొలి రోజు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు నుంచి కూడా ఆక్యుపెన్సీ క్రమంగా పెరిగింది. మరి కలెక్షన్స్ ఇప్పుడు దాదాపు 9వ రోజు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. తొలి రోజు 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చింది ఈ సినిమాకి. రెండో రోజు 20 కోట్ల రూపాయలు, మూడో రోజు 11 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 9 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఐదో రోజు 7.5 కోట్ల రూపాయలు, ఆరో రోజు 5 కోట్ల రూపాయలు, ఏడో రోజు 4.5 కోట్ల రూపాయలు, ఎనిమిదో రోజు 4 కోట్ల రూపాయలు, తొమ్మిదో రోజు 3.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది. మంచు విష్ణు కెరీర్లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదే. అంతేకాదు ఇప్పటివరకు తీసిన అతి భారీ బడ్జెట్లో విష్ణు కెరీర్లో ఇదే అని చెప్పుకోవాలి. ఆదివారం రోజు కూడా ఈ సినిమాకి వసూళ్లు మరింత పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం చూసుకున్నట్లయితే 3 సినిమాలు థియేటర్లను పంచుకుంటున్నాయి. లేటెస్ట్గా విడుదలైన తమ్ముడు, అలాగే కుబేరా, కన్నప్ప, ఈ 3 సినిమా థియేటర్లను అయితే పంచుకుంటూ ఉన్నాయి. దాదాపు కన్నప్ప సినిమాకి 23% వరకు ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి ఆదివారం, శనివారం వీకెండ్స్లో వస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని ఆవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్పై మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేశారు ఒకే సమయంలో. న్యూజిలాండ్లో దాదాపు 8 నెలలు దీన్ని షూట్ చేశారు. మొత్తం 800 మంది సిబ్బంది ఈ సినిమాకి వర్క్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది ఈ సినిమా. తొలి ఆట 7 గంటల నుంచే చాలా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విష్ణు కెరీర్లో ఒక మరపురాని మూవీగా నిలిచిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన అద్భుతంగా ఉందనే అభిప్రాయాన్ని సినీ విమర్శకులు కూడా వ్యక్తం చేశారు. ఇక ఇందులో ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. ప్రభాస్ నటన హైలైట్. ప్రభాస్ ఈ సినిమాకి పెద్ద ఎసెట్గా మారారు. విష్ణు, మోహన్ బాబు కూడా అదే చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నంత కాసేపైనా సరే అద్భుతంగా చేశారని, చాలా ఇంపాక్ట్ చూపించిందని ఆయన పాత్ర గురించి ప్రతి ఒక్కరూ అన్నారు. ఇక ఈ మూవీకి చాలా పాజిటివ్గా కనిపిస్తోంది. వచ్చే 2 వారాలు కూడా థియేటర్లో ఈ సినిమా ఆక్యుపెన్సీ 10 నుంచి 22% మధ్య కనిపించే అవకాశం ఉందంటున్నారు. ఇక రుద్ర అనే క్యారెక్టర్లో ప్రభాస్ చేశారు. శివుడిగా చేసిన అక్షయ్ కుమార్, కన్నప్ప తండ్రి శరత్ కుమార్, కిరాతగా చేస్తున్న మోహన్ లాల్, కన్నప్ప భార్య ప్రీతి ముకుందన్, ఇలా అందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించి సినిమా విజయంలో భాగస్వామ్యం అయ్యారనే టాక్ వస్తోంది.